నా పేరు శ్రీరామ్ శర్మ. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ఎవరికైనా చెక్ బౌన్స్ అయినాక చెక్ ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీస్ ఇచ్చేటప్పుడు ఆ లీగల్ నోటీస్లో క్లియర్గా రాయాలి చెక్కు అమౌంట్ ఎంత, ఆ చెక్కు ఏ బ్యాంకుది, ఆ చెక్కు డేటు, ఆ చెక్కు ఎవరిచ్చారు, ఇవన్నీ పర్టికులర్స్ కంపల్సరిగా లీగల్ నోటీస్ ఇచ్చేటప్పుడు రాయాలి. ఒకవేళ లీగల్ నోటీస్లో చెక్ ఇచ్చే వ్యక్తి యొక్క పేరు కానీ బ్యాంక్ పర్టికులర్స్ కానీ అమౌంట్ కానీ రాయకపోతే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ప్రైవేట్ కంప్లైంట్ మెయింటైనబుల్ కాదు, దాన్ని రిజెక్ట్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. కావేరీ ప్లాస్టిక్స్ వర్సెస్ మహదూమ్ బావా బహీరుద్దీన్ నూరు ఈ కేసులో. ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఎవరైనా సరే చెక్ ఇచ్చిన తర్వాత అది డిజానర్ అయితే ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీస్ ఇచ్చేటప్పుడు లీగల్ నోటీస్లో వేగ్గా రాయకూడదు. కంపల్సరిగా చెక్లో ఎంత అమౌంట్ రాశారో ఆ అమౌంట్ రాయాలి, చెక్కు నెంబర్ రాయాలి, చెక్కు ఏ బ్యాంకుదో రాయాలి, ఎప్పుడు డిజానర్ అయిందో రాయాలి. ఈ పర్టికులర్ రాయకపోతే ఈ క్రిమినల్ కంప్లైంట్ మెయింటైనబుల్ కాదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి చెక్కు బౌన్స్ అయ్యగా లీగల్ నోటీస్లో అన్ని పర్టికులర్గా రాయకపోతే క్రిమినల్ కేసు మెయింటైనబుల్ కాదు, అది వెనక్కి వచ్చేస్తుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది.